I'm starting recording. Okay, so exe file మీద double click చేయాలి. Once you downloaded your JDK version, then it ask you to like click next. Just click next. Then that is the target location. So by default నేను చెప్పాను కదా ప్రోగ్రామ్ ఫైల్స్ అని. సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అక్కడ JDK 17 అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. జస్ట్ ఏం చేంజ్ చేయొద్దు, నెక్స్ట్ క్లిక్ చేసేసాయి. సో ఇట్స్ స్టార్టింగ్ టు ఇన్స్టాల్. సో మనకి జావా JDK 17 నుంచి ఆటోమేటిక్గా పాత్ అనేది కానీ సెట్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఇన్స్టాలబుల్ ఫైల్ వాడుతున్నాం కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, అంతే అయిపోయింది, క్లోజ్ చేసి. సో అయిపోయింది, జావా JDK అనేది అయిపోయింది. సేమ్ ఇందాక చెప్పాను కదా, సి డ్రైవ్లోకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేయి ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ వచ్చిందా లేదు. ప్రోగ్రామ్ ఫైల్స్ జావా, ఓకేనా, జావా అనే ఫోల్డర్ ఉంది చూడు పైన. డబుల్ క్లిక్ చేయి. సో JDK 17 ఉంటుంది, డబుల్ క్లిక్ చేయి. సో ఇక్కడ మనకు ఇన్స్టాల్ అనేటువంటి సిచ్యువేషన్ మొత్తం ఫోల్డర్కి సపోర్ట్ అయ్యే లైబ్రరీస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ అయిందా లేదా. ఇక్కడ ఉంది కాబట్టి ఇన్స్టాల్ అయింది, బట్ ఇది రన్ అవ్వాలి కదా, వర్క్ అవ్వాలి కదా మనకు. అది ఎలా చెక్ చేసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి. నెక్స్ట్ స్టెప్. సో బెటర్ టు రైట్ యువర్ కమాండ్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అండ్ జావా ఫస్ట్ టైం. సో జస్ట్ మేక్ షూర్ టు రైట్ సమ్ కమాండ్స్. వాట్ ఎవర్ మనం ఫ్లో ఏదైతే చెప్తున్నామో అదంతా రాసి పెట్టుకొని మీరు ట్రై చేస్తే బెటర్ అనమాట, మర్చిపోకుండా. సో ఇక్కడ జావా సి మనకు కంపైలర్ అంటాం, జావా సి ఎంటర్ కొట్టు. సో జావా ఇలాగానే వచ్చిందంటే జావా సి అంటే జావా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది, జావా కంపైలర్ అనేది వర్క్ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకేనా. సో కొందరికి ఏమవుతుందంటే జావా సి అని కొట్టంగానే కుడ్ నాట్ ఫైండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ జావా అనేటటువంటి కమాండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పాత్ అనేది సెట్ చేసుకోవాలి. అది మీకు ప్రాబ్లం ఎవరికన్నా ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో, అది ఒకసారి చెప్తాను పాత్ ఎలా సెట్ చేసుకోవాలి జావా అనేది. ఓకేనా. ఇప్పుడు JDK 17 లైక్ అడ్వాన్స్డ్ వర్షన్స్ అంతా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ ఫైల్ అంటే exe ఫైల్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదేమవుతుందంటే పాత్ అనేది సెట్ చేసేసుకుంటుంది. కాబట్టి నో నీడ్ టు సెట్ పాత్ ఎక్స్టర్నల్గా మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే సెట్ చేసేసుకుంటుంది. అదే కొంచెం ఓల్డర్ వర్షన్స్ జావా 8, JDK 8, 9, 11 ఇటువంటివి అయితే మనం సెట్ చేసుకోవాల్సి వచ్చేది అనమాట. బట్ ఇక్కడ ఇన్స్టాల్ అయ్యే టైంలోనే అది అయిపోతుంది. నెక్స్ట్ కమాండ్ జావా అని టైప్ చేసి ఎంటర్ కొట్టు. ఎంటర్. సో ఇది ఇంటర్ప్రెటర్ అంటాం, జావా ఇంటర్ప్రెటర్. ఇలా వచ్చింది కాబట్టి జావా రిలేటెడ్ కమాండ్స్ అనమాట ఇవి. సో ఈ రెండు మీరు జావా సి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇటువంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ రావాలి. తర్వాత జావా అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఇటువంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ కానీ వచ్చిందంటే మీకు జావా అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో దట్ మీరు ఈజీగా మనం జావా ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఓకేనా. యా, దట్స్ ఆల్ సుదర్శన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. యా, థ్యాంక్ యూ. సో అదండి, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? So Swati, do you have any doubts? You raised your hand. No, right? Yeah, thank you, Sudarshan. So any doubts, guys? If you are not able to speak, you just type it in chat. Yeah, Pushpanjali, you have any doubts? Sir, before typing Java, it shows some description, some commands like that, sir, in Sudarshan's screen. But in my screen, it won't shows like that. It automatically sets a path. Is there any problem with that? So Sudarshan also the path already sets, right? Automatically. We didn't do any manual path setting. There was some commands. There was some commands, sir, before typing Java in that screen. No, right? No. We Okay, just typed Java. So okay, if you are logged in your system, you can share your screen so that we can clarify. You want to Yeah, share? sir. I think there was no problem with that. I mean, it was working now. When I enter Java, it shows the general screen. I mean, what it shows in Sudarshan screen, అదే చూపించింది ఇక్కడ కూడా. అంతేనా? ఓకే. సో no problem. Okay. Okay, sir. Work on that. If you get any errors or any other warnings or something, so I will try to help you. Okay, na? Okay, sir. Okay, thank you. Part purity, you are using VS Code. Okay, fine. But if you are aware of VS Code, how to develop web applications and how to, okay, VS Code is the IDE, guys. VS Code we are generally using UI purpose. If you are aware of it, you can go for it. So I am not talking about the IDE. I am just talking about the JDK.
If you are using VS Code also, you need to install JDK. So I am talking about JDK, you are talking about IDE. VS Code is the IDE. So instead of VS Code, we are using Eclipse. So Eclipse is not now. After 10 days, we are going to install Eclipse or VS Code, whatever. So that too, if you are using VS Code as part of the Java, you need to know how to develop the web application and how to make that particular settings and how to integrate Tomcat server. Everything you need to know in VS Code. But that is not recommended actually, VS Code. So if you have Spring Boot or something, then if it is it is recommended, and Eclipse is a recommended one. Okay, anyhow, that IDE you can discuss in later. Okay, no problem. As of now, you just make sure need to download the JDK version first of all. Okay, na? Without JDK you can't do anything. So Java program రన్ అవ్వాలంటే JDK ఉండాలి, JDK ఇన్స్టాల్ అయి ఉండాలి. తర్వాత అది ఎక్కడ రాయాలి మన ప్రోగ్రామింగ్ అనేది నువ్వు చెప్పేది VS Code అనేది. VS Code లో రాసుకోవచ్చు, సో Eclipse లో రాసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? యా. సో ఓన్లీ VS Code ఉంటే సరిపోతుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ JDK. Yeah, Suchitra, do you have any doubts? Yes, sir. Firstly, good evening, sir. Good evening, Suchitra. Sir, I'm very new to all these things. I'm a first year student. Yes. I don't know how to download and all those things. Can you please explain me? I'll share my screen to you. Yeah, sure, please. So this is the first class? Yes. No, sir. No. I attend all classes. I mean, those demo classes also. Okay, fine. You can share them, no problem. So guys, Yes, sir. JDK లింక్ ఉంటే ఒకసారి షేర్ చేయండి. మన గ్రూప్లో ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో, అది ఒకసారి చాట్లో షేర్ చేయండి. Yeah, you can share, Suchitra. Yeah, thank you. Thank you, Bharti. So Suchitra, there is a sharing option in your system. There is a rectangle. Yes, sir. I'm icon. trying. Actually, I'm trying, sir, but it won't come. No, once you click that icon, it is asking to share entire screen, like types of sharing. So you need to click that Chrome screen tab, and, window, and entire screen. yeah, you need to make that entire screen sharing. I'm clicking on the entire screen only, sir. But What happened if you click that entire screen? yes. Yeah, after clicking enter screen, you have to click on the screen also. Yeah, okay. Right. Now share. Is it visible to you, sir? Yeah, I can able to see. So go to chat option. You will get link there. Yes, sir. So click that one. Yeah. So this is the first time, right? You didn't download any JDK? Yes, sir. I'm very new to all these things. Okay, fine. So automatically download starting. So you can able to see in the download tab. Download Here, already sir? starting. Yeah. Click that one. So before that, there is a meetil.google.com. There is some dialog box, right? You can close that. Click that into mark. So you need to wait until completing of that JDK. Yes, sir. I'll do. Okay, it's done. So go to downloads folder, or if you are familiar with systems and Windows, you can directly handle it here. But no problem. ఎందుకంటే lot of members zero knowledge పిల్లలు ఉన్నారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ నుంచే ట్రై చేద్దాం. ప్రాబ్లం లేదు. Where I have to click, sir? Download folder. Yeah, you can click that one. File Explorer. Yeah. Go to downloads. Left side you can find download. So here you can find the first one, 2 days JDK. So you can double click on that. Double click and wait. So make sure అండి మీరు క్లిక్ చేసేటప్పుడు 2 times కంటే ఎక్కువ చేశారనుకోండి కింద మల్టిపుల్ ట్యాబ్స్ అనేది ఓపెన్ అయిపోతుంటాయి అన్నమాట. అలా ఎప్పుడు చేయొద్దు. ఒకసారి క్లిక్ చేసి లోడ్ అవుతూ ఉంటుంది కదా, వెయిట్ చేయండి, వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. బేస్డ్ ఆన్ ది ర్యామ్ స్పీడ్ అనేది ఉంటుంది. మీకు లోయర్ మీ సిస్టమ్ యొక్క ర్యామ్ కొంచెం తక్కువ అనుకోండి, కొంచెం టైం పడుతుంది అది ఓపెన్ అయ్యి మీకు ఇన్స్టాల్ అయ్యేంత వరకు. ఇఫ్ యువర్ ర్యామ్ ఈస్ మోర్ దాన్ like 4 GB, so it is some little bit speed. Okay, so you have to wait. It is still loading. Are it showing any dialog? Sir? It is showing any dialog box? No, right? It is still loading. Yes, sir. Yeah.
బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ డైలాగ్. నేను అలా లోడ్ అవుతూ So in my screen, it is showing like, do you want allow this app to make changes to your device? ఓకే. సో దట్ టైప్ ఆఫ్ డైలాగ్ బాక్స్ ఒకసారి వస్తుందండి. సో మీ సిస్టంలో ఇటు ఈ చేంజెస్ అనేది ఇన్స్టాల్ చేసేటువంటి చేంజెస్ అలో చేస్తారా లేదా అని అడుగుతుంది. అలా అడిగినప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపించదు, అది అటువంటి డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది, అది మనకు కనిపించదు. సో అది వచ్చినప్పుడు అలో క్లిక్ చేయండి. అలో క్లిక్ చేసిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇన్స్టాలేషన్. యా, సో ఎనీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్క్రీన్ ఇన్స్టాలేషన్లో. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. Once you click next, then you will get target folder and click next. Starting to installation. Yeah, close it. అంతే. వర్క్ అవుతుందో లేదో చూడాలంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. సెర్చ్లో కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. What I have to search? అక్కడ కాదు, కింద బాటమ్ లో విండోస్ సింబల్ ఉంది కదా, అక్కడ సెర్చ్ ఉంది చూడు. స్టేటస్ బార్ లో సెర్చ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ Here, sir. లెఫ్ట్ సైడ్ గో లెఫ్ట్. యా, దట్ ఇస్ సెర్చ్. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఉంది, అలానే చేయొచ్చు. లేదంటే మీరు సెర్చ్ చేస్తే పైకి వస్తుంది కమాండ్ ప్రాంప్ట్. దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఓపెన్. యా, ఓపెన్ అయిన తర్వాత జావాసీ ఫస్ట్ కమాండ్ జావాసీ మీన్స్ జావా కంపైలర్. జావాసీ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి వితౌట్ స్పేస్. జావాసీ ఎంటర్. సో మనకు జావా కంపైలర్ సక్సెస్ఫుల్లీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ చెక్ చేయాలి. జావాని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డౌన్ రండి, స్క్రాల్ డౌన్ లిటిల్ బిట్. కిందకి ఇంకా కిందకి రావాలి. ఓకే, అది కమాండ్ ప్రాంప్ట్ పైకి మూవ్ చేయాలి మీరు. అది కొంచెం కిందకి వెళ్ళింది, మనకు స్టేటస్ బార్ కంటే కిందకి వెళ్ళింది. కమాండ్ ప్రాంప్ట్ పై అది ఉంది కదా, దాన్ని పట్టుకొని మౌస్ పైకి అనాలి. అంటే రైట్ సైడ్కి మూవ్ చేయ కర్సర్. అక్కడ నుంచి అక్కడ కాదు, కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, టాప్ హెడర్ పార్ట్ ఉంది కదా కమాండ్ ప్రాంప్ట్ లో. ట్రై టు యూజ్ మాక్సిమైజ్. అదర్వైజ్ మాక్సిమైజ్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ కార్నర్ లో. యా, ఇప్పుడు స్క్రాల్ చేయ కిందకి. ఓకేనా? యా, ఇప్పుడు జావా అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. యా, దట్స్ ఆల్. అంతే, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. సో యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్. యా, దట్స్ ఆల్. Thank you. You can stop your screen share. Can I close it, sir? Yeah, you can close it and you can stop your sharing as well. In bottom you can see stop sharing. Or, Yes. Thank you, sir. yeah, thank you. Okay, is there anything, any doubts or anything, guys? Okay, shall we continue then? If you are stuck up any installation or if you are going to install in future, no problem, let us know so that our team or me, if I am available directly, we'll connect one-on-one and we'll try to install. Okay na? Yeah, thank you so much. Let me share my screen. So I don't want to take a theoretical session now. I'm trying to create one program. Directly strict ga follow avandi, first class kabatti ఎందుకు వై అనేటటువంటిది పక్కన పెట్టేసి స్ట్రిక్ట్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో లైక్ బట్టి ఫైన్ లాగా అనమాట. వన్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనకు ఆ పర్టికులర్ ఏం రాస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడానికి డైరెక్ట్గా ప్రాక్టికల్గా తీసుకెళ్దాం. తర్వాత మళ్ళీ అగైన్ మనకు బేసిక్స్లోకి వద్దాం. ఓకేనా? సో ఎవ్రీవన్, సో ఇప్పుడు మనకు తెలిసింది ఎలా ఇన్స్టాల్ చేయాలో మనకు అర్థమైపోయింది, ఎలా డౌన్లోడ్ చేయాలో అర్థమైంది, ఎలా ఇన్స్టాల్ చేయాలో అర్థమైపోయింది అనమాట. సో లెట్స్ ట్రై టు రైట్ ఏ శాంపిల్ ప్రోగ్రామ్ నౌ. So this is the session 2. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ స్టెప్స్ వీలుంటే రాసుకునేదానికి ట్రై చేయండి. ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని రాసుకునేదానికి ట్రై చేయండి ఎవరైతే న్యూగా ఉన్నారో వాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు పాడుతూ అన్నారు కదా, విఎస్ కోడ్లో నేను చేస్తున్నాను. చాలా సింప్లెస్ట్ వే అది. బట్ విఎస్ కోడ్లోకి వెళ్ళేదానికంటే ముందు కాంప్లెక్స్ వేలో నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాయమని చెప్తారనమాట. రాయమని చెప్పినప్పుడు మీకు ఎంటీ ల్యాప్టాప్ కానీ ఎంటీ సిస్టమ్ కానీ ఇచ్చినప్పుడు ఆ దగ్గర విఎస్ కోడ్ ఉండదు, ఎక్లిప్స్ ఉండదు, ఏముండదు. కాబట్టి మీరు ఏం లేకుండా ఓన్లీ జేడీకే మాత్రమే ఉంటుంది. అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి?
మీరు డైరెక్ట్గా VS కోడ్లో అండ్ ఎక్లిప్స్లో ఇటువంటి హయ్యర్ ఎండ్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో అటువంటి సాఫ్ట్వేర్ లేనప్పుడు కష్టం కదా, మీకు ఇచ్చిన 5 minutesలో ఎగ్జిక్యూట్ చేయమంటారు. కాబట్టి మనం కాంప్లెక్స్ వే నుంచే నేర్చుకుంటాం, ప్రాబ్లం లేదు. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మనం సపోర్ట్ ఉంటుంది అనమాట. సో కాంప్లెక్స్ వేగా నేర్చుకుంటాం, తర్వాత దాన్ని సింప్లిఫైడ్ వేలో మార్చుకుంటా వద్దాం అనమాట. ఓకేనా, మనం IDEs ద్వారా అండ్ అదర్ ఎన్విరాన్మెంట్స్, ఇంటిగ్రేట్ ఎన్విరాన్మెంట్స్ ద్వారా సింప్లిఫైడ్ చేసుకుంటా వస్తాం. షార్ట్ కట్స్, లాట్ ఆఫ్ రియల్ టైమ్ షార్ట్ కట్స్ ఉంటాయి, రియల్ టైమ్ డీబగ్గింగ్ టెక్నిక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటా వస్తాం అనమాట. సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద శాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ప్రోగ్రామ్ రాస్తున్నాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్ ఏంటంటే వేర్ ఐ నీడ్ టు రైట్ జావా ప్రోగ్రామ్. ఎక్కడ రాయాలి, మనకు ఏదన్నా టూల్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ JDK ఇన్స్టాల్ చేసామైనా, ఇప్పుడు నేను కోడ్ రాయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, ఎక్కడ రాయాలి నేను? సో సింపుల్గా ఎక్కడ మనకు అవసరం లేదు, బై డిఫాల్ట్గా మనకు నోట్ ప్యాడ్ అనేటటువంటి టూల్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది Mac OS లో. అర్థమైందా? నోట్ ప్యాడ్ అనేటటువంటి సాఫ్ట్వేర్ అనేది మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో బై డిఫాల్ట్గా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ ట్రై టు సర్చ్ హియర్, సర్చ్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి, మీకు ఇలా కనిపిస్తుంది అనమాట నోట్ ప్యాడ్ అని. దీంట్లో రాస్తాం అనమాట కోడింగ్ అనేది. అర్థమైందా? సో మనకు కావాల్సింది నోట్ ప్యాడ్ అనేది. ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది, వాయిస్తో పాటు వస్తుంది, మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి మనకు టార్గెట్ ఎక్కడ రాయాలి అంటే నోట్ ప్యాడ్ అనేటటువంటి సాఫ్ట్వేర్లో మనం కోడింగ్ అనేది రాయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్. స్ట్రక్చర్ చూద్దాం. సో ఏదైతే మనం చెప్తున్నామో అదే విధంగా మీకు రాసేసేయాలంటే అలవాటు అయిపోవాలి మనకి కోడింగ్ అనేది. సో లాట్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి మీకు, ఆ ఎర్రర్స్ అన్ని రిజాల్వ్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి. సో లాట్ ఆఫ్ ఎర్రర్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ద్వారా మీరు నేర్చుకుంటుంటారు అనమాట. సో నేను అంటే ఎర్రర్ లేకుండా రాయడం గొప్ప కాదు, ఎర్రర్ వచ్చేటట్టు రాయడమే గొప్ప. ఎందుకంటే ఎన్ని ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్ని అండర్స్టాండ్ చేసుకున్న రిజల్యూషన్ మీరు చేస్తారు చూడండి, ఫిక్స్. అటువంటిప్పుడు మనకు ఫ్యూచర్లో అటువంటి ఎర్రర్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ జూనియర్స్కి కానీ వచ్చినప్పుడు మీరు ఈజీగా రిజల్వ్ చేయగలుగుతారు. కాబట్టి బగ్ ఫిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, ఎర్రర్స్ లాట్ ఆఫ్ మెంబర్స్కి వస్తాయి, బట్ ఎవరు రిజాల్వ్ చేయలేరు. బట్ ఈ బగ్స్ని ఎవరైతే రిజాల్వ్ చేయగలుగుతారో వాళ్ళు టాప్లో ఉంటారనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ఎర్రర్స్ వచ్చినా కానీ మీరు ముందుండండి, నేను సాల్వ్ చేస్తాను, నాకు చెప్పండి ఏం ఎర్రర్ వచ్చిందో అనే విధంగా ఉండాలి. సో సేమ్ ఇక్కడ మన గ్రూప్లో ఉంటారు కాబట్టి ఎవరికైనా ఎర్రర్ వస్తే నాట్ నౌ, సో గోయింగ్ ఫార్వర్డ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ఎవరికైనా ఎర్రర్స్ వస్తే ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ పుట్ ఇట్ ఇన్ గ్రూప్, సో దట్ వేరే వాళ్ళు కానీ చూస్తారు, ఓకే ఇటువంటి ఎర్రర్ వచ్చింది, దీనికి సొల్యూషన్ ఏమై ఉండొచ్చు అనే విధంగా. సో ఎనీహౌ ఇఫ్ యు ఆర్ నో అబౌట్ ద ఎర్రర్ యూ కెన్ ప్రొవైడ్ ద సొల్యూషన్. ఇఫ్ ఎనీవన్ నో, అదర్వైజ్ మేము రెస్పాండ్ అవుతాం కదా, మేమే నీట్గా దానికి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వేరే వాళ్ళకి కానీ దాన్ని అర్థమవుతుంది అనమాట. ఓకేనా, యా. సో స్ట్రక్చర్ చూడండి, మనకి జావా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో మనకు స్టార్టింగ్ వచ్చి క్లాస్ అనేటటువంటి కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుందండి. అంటే ఏంటి క్లాస్ అంటే ఏంటి, అలాంటివి ఎన్ని ఉంటాయి, ఇలాంటి మళ్ళీ చూద్దాం, ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ద సమ్ స్ట్రక్చర్డ్ వే అనమాట. వేరే వాళ్ళకి మనకు కంపేర్ చేసినప్పుడు సో ఓన్లీ థియరాటికల్గా కాకుండా ఒక ప్రాక్టికల్ వేగా చూస్తాం. ప్రతి దానికి జస్టిఫికేషన్ అనేది జరుగుతూ వస్తుంది వాట్ ఎవర్ మనం లైక్ అప్కమింగ్ క్లాసెస్లో. ఓకేనా, సేమ్ ఏదైతే మనకు స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం కోర్స్ అదే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా నేర్చుకుంటారు. వన్స్ 10 to 15 days వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ క్లాస్ అనేటటువంటి కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మనకి జావా ప్రోగ్రామింగ్ అనేది ఏ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, క్లాస్ అనేటటువంటి ప్రోగ్రామ్ కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ప్రీ డిఫైన్డ్ వర్డ్ అంటాం. నెక్స్ట్ ఇది సింటాక్స్ మనం రాస్తున్నాం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ అంటాం. క్లాస్ నేమ్ అనేది మన ఇష్టం ఇక్కడ రాసుకోవాలి. అర్థమైందా? క్లాస్ నేమ్ అనేది ఏదన్నా మనకు ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ అనే కీవర్డ్ రాస్తాం, దాని పక్కన ఏదైనా సమ్ క్లాస్ నేమ్ ఆర్ ప్రోగ్రామింగ్ వాట్ ఎవర్ ఒక నేమ్ అనేది రాసుకుంటాం ఇక్కడ. ఓకేనా, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక నేమ్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మనకు ఓపెన్ బ్రాకెట్ పెడతాం, క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. దీని లోపల మన కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అర్థమైందా? ఇది మెయిన్ క్లాస్ స్ట్రక్చర్ అంటాం. క్లాస్ అనే కీవర్డ్ ఇట్ షుడ్ బి స్మాల్ లెటర్స్ అండ్ దర్ క్లాస్ నేమ్ అనేది మనం చెప్తాను, దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి అది చెప్తాను. తర్వాత లోపల ఇమ్మీడియట్ గా మనం చేయాల్సింది మెయిన్ మెథడ్ అంటాం. మెయిన్ మెథడ్ అనేది రాసుకోవాలి. మెయిన్ మెథడ్ సింటాక్స్ బట్టి కొట్టేసేయాలి అందరూ. సో తర్వాత మనకు వస్తుంది అసలు ఏంటి పబ్లిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ప్రతి ఒక్క దాని గురించి మనకు జస్టిఫికేషన్ వస్తుంది. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. అగైన్ ఈ మెయిన్ మెథడ్కి మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, దీన్ని మెథడ్ అంటాము. సో ఎనీహౌ మనం తర్వాత చూస్తాం. సో సింటాక్స్ అనేది ఇలా గుర్తుపెట్టేసుకోండి ప్రస్తుతానికి. సో పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ 2 నార్మల్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. సో దీని లోపల యాక్చువల్ కోడింగ్ అనేది మనం రాస్తాం.
ఓకేనా. సో లోపల కొన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం, అవి చెప్తాను, నో ప్రాబ్లం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ మనం చెప్తాను. ఇక్కడ మనకు ఎస్ అనేది క్యాపిటల్ స్ట్రింగ్ అంటాం, స్ట్రింగ్ ఆక్స్ అని ఇలా పెట్టాలన్నమాట. ఓకేనా, ఇది మనకు సింటాక్స్, జస్ట్ సింటాక్స్ అర్రే అంటాం. సో ఎనీహౌ మనం తర్వాత డిస్కస్ చేద్దాం వాటి గురించి, ప్రతి కీవర్డ్ గురించి వస్తుంది. సో ఇది సింటాక్స్, ప్రతి ప్రోగ్రామ్ కి క్లాస్ తోటి స్టార్ట్ అవుతుంది. సో అలాంగ్ విత్ అవర్ క్లాస్ నేమ్. తర్వాత దీని లోపల ఇది రాస్తాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. మీకు మీరు నోటెడ్ అయిపోవాలన్నమాట ఇది రాసేటప్పుడు. సో ఎవ్రీథింగ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేవి స్పేస్ తో ఉంటాయి, ప్రతిదీ స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. ఈ లోపల మాత్రం రాసి స్ట్రింగ్ ఆక్స్ రాస్తున్నాం కదా, దానికి ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట, స్ట్రింగ్ అనేది. అర్థమైందా? ఇక్కడ మన కోడింగ్ అనేది ఇక్కడ రాస్తాం, మనకు కావాల్సిన ఏదైతే కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది దీంట్లో రాస్తామండి. అర్థమైందా? దిస్ ఇస్ ద క్లాస్ శాంపిల్ క్లాస్ స్ట్రక్చర్ సింటాక్స్. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఏ ఎగ్జాంపుల్ హియర్. సో సేమ్ క్లాస్ అని రాస్తున్నాను, క్లాస్ నేమ్ ఏం రాస్తున్నాను అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లేదంటే హలో వరల్డ్ వాట్ ఎవర్. ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నా, ఫస్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ గమనిస్తే మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, బట్ మనం స్టాండర్డ్స్ డే 1 నుంచి స్టాండర్డ్స్ మనం నేర్చుకుంటాం అని చెప్పి మీకు డెమోస్ లో చెప్పున్నాం కదా. సో ఇది స్టాండర్డ్ ఏంటంటే మనం క్లాస్ నేమ్ రాసేటప్పుడు స్టార్టింగ్ నేమ్ అనేది క్యాపిటల్ ఉండాలి, అండ్ దానికంటే లైక్ మోర్ దాన్ ఒక సిలబుల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ పి అనేది కానీ క్యాపిటల్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అని రాస్తే ఇలా రాస్తాం. మన ప్రోగ్రామ్ అనేది లైక్ డైసిలబిక్ వర్డ్ అనుకోండి, అంటే 2 ఉన్నాయనుకోండి, 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇది మన కోడ్ అనుకోండి, మన రాయాల్సినటువంటి ఒక నేమ్ అనుకోండి. సో మీరు ఎఫ్ అనేది క్యాపిటల్ పెట్టుకుంటాం, పి అనేది క్యాపిటల్ పెట్టి, ఎందుకంటే 2 వర్డ్స్ కదా, ప్రతి వర్డ్కి స్టార్టింగ్ లెటర్ అనేది, స్టార్టింగ్ వర్డ్ ఆర్ స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ ఉండాలి. లేదు స్మాల్ పెడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ వే. అర్థమైందా? సో క్లాసిక్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి మనకు ఎక్స్పీరియన్స్ వైజ్ గా, రియల్ టైమ్ స్టాండర్డ్స్ అంటాం. సో బేసిక్ బిగినర్స్ వచ్చి ఇలా రాసేస్తారు కొంతమంది, అలా రాసేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే ఇతను ఏదో నార్మల్ క్లాస్ జస్ట్ ఏదో నేర్చుకొచ్చున్నాడు అని అనుకుంటారు. అదే మీరు రాసే కోడింగ్ స్టైల్ అనేది ప్రొఫెషనల్ వేలో రాసేటప్పుడు ఒక క్లాస్ నేమ్ అనేది ఇలా రాసుకుంటాం మనం. ప్రొఫెషనల్ వే అంటే ఇటువంటి స్టాండర్డ్స్ అంటాం ఇవి. సో రాసేటప్పుడు కానీ నీట్గా ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఇలా ఎవరైతే రాస్తున్నారో అప్పుడు ఓకే సంవాట్ ఎక్స్పీరియన్స్డ్ గా ఇతను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే నేర్చుకున్నట్టు రియల్ టైమ్ స్టాండర్డ్స్ గురించి ఐడియా ఉంది అనేటటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎఫ్ క్యాపిటల్ పి క్యాపిటల్, ఈ 2 క్యాపిటల్ ఎందుకు పెట్టాలంటే పెట్టాల్సిన అవసరం లేదు, మీకు నార్మల్ గానే పెట్టుకోవచ్చు. బట్ ఒక ప్రొఫెషనల్ వేలో జావా ప్రొవైడ్ చేసేటువంటి సింటాక్సెస్ ఏంటంటే ఇలానే ఉండాలి అని చెప్తుంది అనమాట. మీకేం ఎర్రర్స్ ఏం రావు క్యాపిటల్ లెటర్ పెట్టకపోతే, ఈ నేమ్ మాత్రం. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. నెక్స్ట్, సో యాజ్ యూ నో క్లాస్ తర్వాత మనకు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెడతాం, దీని లోపల కోడింగ్ అనేది రాస్తున్నాం కదా. ఇమీడియట్ గా క్లాస్ లోపల ఏం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్. వాట్ ఇస్ ద మెయిన్ మెథడ్ సింటాక్స్? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫాలోడ్ విత్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా, సో మెయిన్ మెథడ్ కి మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెడతాం ఇలాగా. దీని లోపల కోడింగ్ అనేది రాస్తాం. ఏ కోడ్ రాయాలి ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఏం తెలియదు కదా, కాబట్టి ఒక పర్టికులర్ గైడ్ లైన్ ఆర్ 1 ఇన్స్ట్రక్షన్ గురించి చెప్తాను. సో హౌ టు ప్రింట్ సమ్ టెక్స్ట్ ఇన్ కన్సోల్. జావాలో ఎలా ప్రింట్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ చేస్తామంటే అనదర్ ఇంకొక సింటాక్స్ బట్టి కొట్టాలి. మీరు ప్రస్తుతానికి ఎవరైతే న్యూగా ఉంటారో ఏదైనా ఒక టెక్స్ట్ మన కన్సోల్లో లేదంటే మన టెర్మినల్ ఆర్ వాట్ ఎవర్ మన కమాండ్ ప్రాంప్ట్ వాడితే కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే అక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం, ఎలా ప్రింట్ చేయాలి, ఒక సర్టెన్ లైన్ ని ఎలా ప్రింట్ చేయాలి, లేదంటే మనం ఇచ్చేటటువంటి ఒక హలో అని కానీ వాట్ ఎవర్ మనం ఏది ఇస్తే అది ప్రింట్ అవ్వాలన్నమాట. అది ఎలా ప్రింట్ చేస్తాం జావాలంటే సింటాక్స్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది ఒకటి బట్టి కొట్టండి ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా, ఇది సింటాక్స్. ఇలా రాసి దీని లోపల డబల్ కోట్స్ లో మీరు ఏం రాస్తారో అది యాజ్ ఇస్ గా ప్రింట్ అవుతుంది. హలో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా అన్నమాట. టెక్స్ట్ అనేది రాసుకుంటారు డబుల్ కోట్స్ లో. ఓకేనా, దీని లోపల మీ ఇష్టం ఏ టెక్స్ట్ రాసుకుంటారో ఏ నేమ్స్ రాసుకుంటారో అవన్నీ మీ ఇష్టం, ఏది రాసుకున్నా కానీ అది ప్రింట్ అవుతుంది అనమాట. బట్ ఇది సింటాక్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వితౌట్ స్పేస్, ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి బ్రాకెట్లు ఓపెన్ చేసి డబుల్ కోట్స్ ఇస్తాము. డబుల్ కోట్స్ లోపల మీకు ఏదైతే కావాలో ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది దాని లోపల రాస్తారు. తర్వాత ఎండింగ్ విత్ సెమీకోలన్. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. ఓకేనా, ఏం చెప్తున్నాం సిస్టమ్ కి, నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఏంటి ఆ టెక్స్ట్, హలో దిస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, దీన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ప్రింట్ చేయి అని దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏ లాంగ్వేజ్ లో ఇస్తున్నాం? జావా లాంగ్వేజ్ లో ఇస్తున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇస్తే దానికి తెలియదు కదా,
అందుకని జావా లాంగ్వేజ్ లో ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అది జావా లాంగ్వేజ్ అంతా రీడ్ చేసి దీన్ని బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేసి మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసి ఎవరు కన్వర్ట్ చేస్తారంటే దేర్ ఇస్ సమ్ మీడియేటర్స్ ఇన్ బిట్వీన్ ది జావా ప్రోగ్రామింగ్ అండ్ అవర్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో వాళ్ళు బైనరీ కోడ్ లోకి మార్చి దానికి ఇస్తే సిస్టమ్కి అప్పుడు అర్థం అవుతుంది, ఓకే ఇక్కడ మధ్యలో ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ నేను ప్రింట్ చేయాలి కన్సోల్ అని దానికి అర్థమయ్యి డేటాని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఇవ్వాలి, నేను మెయిన్ మెథడ్ లో ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, దీని లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పేసి లోపల ఏది కావాలంటే అలా హలో వరల్డ్ అని వాట్ ఎవర్ మీకు ఏ టెక్స్ట్ ఇక్కడ ఇస్తారో మధ్యలో అది ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ క్లాస్ కీవర్డ్, ఇట్ షుడ్ బి స్మాల్ లెటర్స్. అండ్ ఇక్కడ మీరు దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటారు. నేమ్ అనేది ఏదైనా ఉండొచ్చు, బట్ రికమెండెడ్ టు యూస్ ఫస్ట్ వర్డ్ ఎవ్రీ వర్డ్ క్యాప్సల్ లెటర్ ఉండాలి, వితౌట్ స్పేస్ అనేది ఉండాలి, స్టాండర్డ్ అనమాట. అది అర్థమైందా? తర్వాత అగైన్ క్లాస్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని లోపల మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. దీని లోపల మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది రాస్తాం, మెయిన్ మెథడ్ లోపల అంటాం. ఇది దీని లోపల రాస్తాం. ఏం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి, మనకి ఇంతవరకు ఏం నేర్చుకోలేదు కాబట్టి ఒక శాంపుల్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఎలా మనం ఒక టెక్స్ట్ని కానీ ఒక లైన్ని కానీ ఎలా డిస్ప్లే చేయాలి కన్సోల్లో అని అనుకుంటే దానికి సింటాక్స్ వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది దాంట్లో రాసుకుంటాం. దీని లోపల డబుల్ కోట్స్ ఏదైతే రాస్తామో అది ప్రింట్ అవుతుంది, ఎండింగ్ విత్ సెమీకోలన్. కాబట్టి అది రాసామన్నమాట ఇక్కడ. ఓకేనా, దిస్ ఇస్ ద శాంపుల్ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ దాకా క్లియరా మీరు? Yes, sir. రైట్, యా. సో మేక్ షూర్ గైస్, ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు బెటర్ టు రైట్ వాట్ ఎవర్ నేను ఏదైతే చెప్తున్నా అది నోట్ చేసుకోండి. ఎందుకంటే చూసేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు, తర్వాత మీకు అంతా అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అందుకని ఏదైతే చెప్తున్నానో అది నోట్ చేసి పెట్టుకుని ట్రై చేయండి. ఎనీహౌ అప్పటిలోపల మనకు డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంకొక 5 to 6 days లో అప్పుడు ఏదైతే నోట్స్ ఉంటుందో నోట్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు ఆ డ్రైవ్ లో పెట్టేస్తాను, వీడియోస్ అండ్ వాట్ యూ కాల్ ఎస్ నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్ కానీ ఇస్తాను. సో అది దాంట్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. యా, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామా? నెక్స్ట్ స్టెప్, మనం కోడింగ్ స్ట్రక్చర్ అనేది అర్థమైపోయింది, క్లాస్ ఎలా రాయాలి అర్థమైంది. సో నెక్స్ట్ స్టెప్ జావా కోడ్ ఎగ్జిక్యూషన్ ట్రై చేద్దాం. సో దేంట్లో చేయాలి, దేంట్లో రాయాలి ప్రోగ్రామ్ అని చెప్పాను మీకు? నోట్ ప్యాడ్. వెరీ నైస్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్గా సెర్చ్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. జస్ట్ క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్, ఎలా సేవ్ చేస్తున్నాం ఇదంతా కానీ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా, సో ఫైల్ ఆల్రెడీ మీకు ఏదన్నా ఉంటే ఇలా చూపిస్తుంటుంది, లేదంటే మీకు ఫ్రెష్గా ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫైల్లోకి వెళ్ళండి, న్యూ తీసుకోండి, న్యూ విండో ఆర్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ అలానే తీసుకోండి. మీకు ఏం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ అదర్ టైమ్స్. సో ఏం లేకపోతే ఎలా వస్తుందంటే సింపుల్గా మీరు ఫస్ట్ టైం నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నారు అని అనుకుంటే మీకు ఎంటీ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఫస్ట్ గానే ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ అంటే ఏం సేవ్ చేయలేదు ఇంకా. ఓకేనా, రాద్దామా కోడింగ్ అనేది? సో చూడండి, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ విచ్ కీవర్డ్, క్లాస్ కీవర్డ్. ఓకేనా, సో నేను ప్రోగ్రామ్ నేమ్ ఏం పెడుతున్నాను, ఫస్ట్ ప్రోగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ మీకు ఏదైతే కావాలో అది పెట్టుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ వితౌట్ స్పేస్ ఇస్తున్నాను, 2 words కాబట్టి ఎఫ్ క్యాపిటల్ పీ క్యాపిటల్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డబుల్ క్లిక్. సో ఇక్కడ మనం నెక్స్ట్, సో మీరు స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు ఇవ్వవచ్చు. నాకు చూడడానికి బాగుండాలని చెప్పి ఒక 3 spaces ఇలా ఇస్తున్నాను కాబట్టి దీని లోపల రాసేటట్టు అనమాట. మీరు స్టార్టింగ్ నుంచైనా రాసుకోవచ్చు, స్పేస్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో ఏం చేయాలి ఇప్పుడు, ఏ మెథడ్, మెయిన్ మెథడ్ కదా మనకు. ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ కాబట్టి మెయిన్ మెథడ్ రాసుకోవాలి. మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఎవ్రీథింగ్ స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, లోపల ఏముంటుంది స్ట్రింగ్ ఆర్క్స్, స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలి. స్ట్రింగ్ ఆర్క్స్ కి అర్రే సింబల్ అంటే బ్రాకెట్స్, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ అనే ఉండాలన్నమాట. ఇది మెథడ్ కాబట్టి అగైన్ ఇక్కడ దీనికి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది ఇలాగా, ఎంటర్. సో దీని లోపల కోడింగ్ అనేది మనం రాసుకుంటాం. సో ఏం కోడింగ్ రాస్తున్నాం, వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ హియర్, సో ప్రింటింగ్ సంథింగ్ టెక్స్ట్ ఇన్ ద కన్సోల్ కాబట్టి ఎలా ప్రింట్ చేయాలి, బై యూజింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో సిస్టమ్ ఎస్ క్యాపిటల్ డాట్ అవుట్ ఇస్ స్మాల్ అనమాట, డాట్ ప్రింట్ ఎన్ని స్మాల్, ఇంకా println ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సెమీకోలన్ తో ఎండ్ అవ్వాలి, ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఎండ్ అవ్వాలన్నమాట. ఇది క్లాస్ నేమ్, దీనికి సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మెథడ్ నేమ్ అంట, మెథడ్ కి సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం లేదు దీనికి, ఎందుకంటే క్లాస్ నేమ్ కి మెథడ్ నేమ్ కి బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి ఇలాగా, ఓపెన్ క్లోజ్, ఇక్కడ కానీ ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి. లోపల వచ్చి మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం, ప్రతి ఇన్స్ట్రక్షన్ కి ఎండింగ్ సెమీకోలన్ తోటి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సెమీకోలన్ అనేది ఖచ్చితంగా ఎండ్ చేయాలి, అర్థమైందా? సో ఇది ఇన్స్ట్రక్షన్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తాం, డబుల్ కోట్స్ లోపల మనం ఏమి ఇస్తే అది హాయ్
దిస్ ఈస్ ఫనీ, I am writing my జావా ఫస్ట్ ప్రోగ్రామ్. వాట్ ఎవర్ ఏదైతే మీరు ఇక్కడ రాసుకుంటారో ఈ కంటెంట్ ఆర్ ఈ ఏదైతే టెక్స్ట్ ఇక్కడ రాస్తారో డబుల్ కోట్స్ లోపల అది కన్సోల్లో ప్రింట్ అవుతుందండి అంతే. ఓకేనా? సో అయిపోయింది కదా. ఇప్పుడు సేవ్ చేయాలి ప్రోగ్రామ్ని. ఫస్ట్ సేవ్ ఎలా చేయాలి? కంట్రోల్ ఎస్ అన్న క్లిక్ చేయొచ్చు మీకు నోట్ ప్యాడ్ అవైలబుల్ ఉంటే, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్న చేసుకోవచ్చు. సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎస్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదంటే సేవ్ అనే ఆప్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లెట్ మీ ట్రై టు రైట్ డౌన్ దట్ వన్స్ కంప్లీట్ యువర్ ప్రోగ్రామ్. సో how to save your program, how to save your java program ఎలా చేస్తాం? you have to click control plus s or go to file, save అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి క్లిక్ చేస్తున్నాను నేను. కంట్రోల్ ఎస్ కానీ క్లిక్ చేయండి, లేదంటే సేవ్ అని ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక నేమ్ తోటి నువ్వు సేవ్ చేయాలన్నమాట. ఇక్కడ అర్థమైందా? ప్రోగ్రామ్ ని ఒక నేమ్ తోటి సేవ్ చేయాలి. ఈ నేమ్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. దానికంటే ముందు మీరు ఎక్కడ సేవ్ చేయాలి? ఇది ఒక ఫోల్డర్ అనేది మీకు కావాలి కదా. సో లెట్ మీ క్లోజ్ దిస్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ వద్దాం. సో నేను చేసే ప్రోగ్రామింగ్ అంతా ఒక దగ్గర ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తానంటే దిస్ పీసీలో నేను ఒక డ్రైవ్, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటా. కాబట్టి పిఎస్టీ ఫనీసాఫ్టెక్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫోల్డర్, మీరు కావాలంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్న్షిప్ అనేది ఉంది, బ్యాచ్ 7 ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ జావా అనేది క్రియేట్ చేసుకున్నాను. సో దీని లోపల మనకు ఈ టెక్స్ట్ అనేది, దీని లోపల నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. నాకు కావాల్సిన ఒక ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అంతే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. java_ ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? సో దీని లోపల నేను ప్రోగ్రామింగ్ అంతా దీని లోపల సేవ్ చేసుకుంటా. ఇంకా సేవ్ చేద్దామా? దీని లోపల జావా ప్రోగ్రామ్స్ అనే దాంట్లో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఫైల్లోకి వెళ్తున్నా, సేవ్ చేస్తున్నా, సేవ్ క్లిక్ చేశాను. సో ఎక్కడ సేవ్ చేయాలి? మీరు ఎక్కడైతే మీరు ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసిన దాని లోపలికి వెళ్ళండి. దిస్ పీసీలో పిఎస్టీలో సో ఇంటర్న్షిప్, దీని లోపల బ్యాచ్ 7. సో గో టు జావా, ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ని ఇక్కడ సేవ్ చేస్తా. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ లో ఉన్నా. ఇక్కడ నేను సేవ్ చేసుకుంటా. ఏ నేమ్ తో సేవ్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే క్లాస్ నేమ్ ఇక్కడ ఇచ్చున్నారో అదే నేమ్ తోటి చేయాలి. అలా కాకుండా వేరే చేస్తే వర్క్ అవుతుంది, బట్ అది తర్వాత నేర్చుకుంటాం. దట్ ఈస్ లైక్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ నా బ్లైండ్ గా వెళ్ళండి. ఏదైతే క్లాస్ కి తర్వాత ఏదైతే ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చున్నారో సేమ్ అదే కేస్ సెన్సిటివ్ లో, అదే కేసులో ఎఫ్ క్యాపిటల్ పి క్యాపిటల్ ఏదైతే ఇచ్చున్నారో అదే విధంగా మీరు ఇక్కడ సేవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేమ్, ఫైల్ నేమ్ అనే దగ్గర అదే నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రోగ్రామ్, అర్థమైందా? ఫస్ట్ ప్రోగ్రామ్. తర్వాత ఎక్స్టెన్షన్ ఇస్ ద ఇంపార్టెంట్. .java అర్థమైందా? మన ప్రోగ్రామ్ నేమ్ వచ్చి ఏదైతే క్లాస్ దగ్గర రాస్తున్నామో అది .java అనే ఎక్స్టెన్షన్ తోటి ఇవ్వాలి. ఇక్కడ సేవ్ యాస్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ బై డిఫాల్ట్ గా .txt లో ఉంది. మేక్ షూర్, ఇక్కడ చాలా మంది రాంగ్ చేస్తుంటారు. ఈ txt తీసేసి ఆల్ ఫైల్స్ అని ఉంటుంది, ఇది ఇవ్వాలన్నమాట. 2 స్టెప్స్. అందుకని మీకు నోట్స్ పక్కన పెట్టుకుని రాసుకోమని చెప్పండి స్టెప్స్ అన్ని మీ ఓన్ గా ట్రై చేయడానికి. అర్థమైందా? సో ఎప్పుడైతే కంట్రోల్ ఎస్ ఆర్ సేవ్ క్లిక్ చేస్తున్నామో ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్కడ స్టోర్ అవ్వాలో అక్కడికి తీసుకెళ్ళండి. ఆ ఫోల్డర్ లోకి ఇచ్చేసి అక్కడ మీరు నేమ్ కింద ఫైల్ నేమ్ అనేది ఇక్కడ క్లాస్ దగ్గర ఏదైతే నేమ్ ఇచ్చుంటారో అదే నేమ్ రాసి ఎక్స్టెన్షన్ వచ్చి .java అని ఇస్తారు. తర్వాత కింద సేవ్ యాస్ టైప్ దగ్గర ఆల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది క్లిక్ చేస్తారండి. సింపుల్ గా సేవ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఫస్ట్ program.java. అర్థమైందా? ఇప్పుడు జావా ఫైల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. మీరు ఇక్కడ వెళ్ళి చూసుకున్నారంటే ఫస్ట్ program.java అనేది క్రియేట్ అయిపోయింది. జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో క్రియేట్ అయింది అనమాట. అది అర్థమైందా? సో హౌ టు డూ దట్, హౌ టు సేవ్ యువర్ ప్రోగ్రామ్. కంట్రోల్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ నేమ్ దగ్గర మీరు ఏమి ఇవ్వాలి? క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చున్నారో అక్కడ కోడ్ లో క్లాస్ నేమ్ .java అనేది ఎక్స్టెన్షన్ అండి, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాత సేవ్ యాస్ టైప్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఆల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది క్లిక్ చేస్తే ఈ పేరుతోటి ఏదైతే మీరు ఇచ్చుంటారో ఆ పేరుతోటి ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ దా క్లియరా? ఎలా సేవ్ చేయాలో, ఎలా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ రాయాలి, రాసిన ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలి, 3 స్టెప్స్. ఓకేనా? క్లియర్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. లేదంటే ఎక్కడైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, దాన్ని క్లారిఫై చేసుకుందాం. లేదు ఇక్కడ దాకా చాలు, నెక్స్ట్ క్లాస్లో చూద్దామంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వాట్ ఎవర్ మీ ఇష్టం. ఇప్పటికే మాకు ఓవర్ అయింది, ఇక్కడ దాకా చాలు.
నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఒకసారి. సార్ ఎగ్జిక్యూషన్ చేసేయండి సార్. చేద్దామా? సరే, మీరు ఓకే కాన్ఫిడెంట్గా సార్. ఉంటే విల్ ట్రై టు డూ దట్. అది కానీ సింపుల్గా ఒక 5 minutes ఓకే సార్. చేద్దాం. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? ఓకే సార్. అందరికి ఎటువంటి డౌట్స్ లేవు కదా? జస్ట్ కోడ్ రాశాను, సేవ్ చేశాను, ప్రోగ్రామ్ నేమ్ .java తోటి సేవ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటే సింపుల్ వేలో చెప్తాను, రేపు వచ్చి ఇంకొక వేలో చెప్తాను, టాస్క్ కమెంట్స్ ద్వారా చెప్తాను. ఓకేనా? సో నేను సింపుల్ ఎక్కడైతే మీరు సేవ్ చేస్తుంటారో ఆ ఫోల్డర్లోకి రండి డైరెక్ట్గా. లైక్ ఎఫ్ డ్రైవ్లో ఇంటర్న్షిప్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. అక్కడ నుంచి బ్యాచ్ 7లో జావా అనే ఫోల్డర్లో సంథింగ్ జావా ప్రోగ్రామ్స్ అని పెట్టుకొని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇక్కడికి రండి విండోస్లో. వచ్చిన తర్వాత దీన్ని అడ్రస్ బార్ అంటాం కదా, ఈ అడ్రస్ బార్ మీద ఇలా క్లిక్ చేయగానే ఎక్కడ క్లిక్ చేయాలి? సారీ, జస్ట్ సెకండ్. ఇది కదా అడ్రస్ బార్. ఇది ఈ అడ్రస్ బార్లో ఇక్కడ రైట్ సైడ్లో అంటే ఈ టెక్స్ట్ని క్లిక్ చేయకుండా రైట్ సైడ్లో ఇలా ఒకసారి క్లిక్ చేశారంటే మౌస్ తోటి ఇలా సెలెక్ట్ అవుతుంది అడ్రస్ అంతా. దాన్ని బ్యాక్ స్పేస్ ద్వారా రిమూవ్ చేసేసి ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి. షార్ట్ కట్ అనమాట నేను చెప్పేది. తర్వాత యాక్చువల్ వర్క్ అనేది రేపు చెప్తాను డైరెక్ట్గా. రేపు అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎవరికైతే డాస్ ఐడియా ఉండదో. అందుకని సింప్లెస్ట్ వే వచ్చేసి ఏం చేయాలి? ఈ అడ్రస్ బార్ దగ్గర ఇక్కడ టాప్లో ఇలా క్లిక్ చేశారంటే సెలెక్ట్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేసేసి సిఎండి అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఏ ఫోల్డర్లో ఓపెన్ అయింది చూడండి, ఇంటర్న్షిప్ బ్యాచ్ 7 జావా ప్రోగ్రామ్స్ ఏదైతే ఇక్కడ ఉందో అదే విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది. రేపు చెప్తాను అసలు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏంటి, డాస్ అంటే ఏంటి, కమాండ్స్ అని చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. మేక్ షూర్ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో కదా మీకు ఈ ప్రోగ్రామ్స్ ఉండేవి. సో ఇక్కడ డాస్లో కానీ అంటే కమాండ్ ప్రాంప్ట్లో కానీ సేమ్ అదే ఫోల్డర్లో లాస్ట్ ఫోల్డర్ అదే విధంగా చూపిస్తుండాలన్నమాట. ఓకేనా? జావా ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు దీని లోపల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇలా సేవ్ చేసేసిన తర్వాత హౌ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ అని అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ విత్ సేవ్ డైరెక్టరీ అందామా, వాట్ ఎవర్ ఎక్కడైతే మీరు సేవ్ చేస్తుంటారో ఆ డైరెక్టరీలో ఓపెన్ చేసుకోవాలి మీరు కమాండ్ ప్రాంప్ట్ని. అది ఎలా ఓపెన్ చేయాలంటే ఒక షార్ట్ కట్ చెప్పాను. డైరెక్ట్గా ఇక్కడ విండోస్లోకి వచ్చి ఇక్కడ సిఎండి క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. లేదా నార్మల్గా ఎలా నావిగేట్ అవ్వాలి, ఎలా స్విచ్ అవ్వాలి అనేది రేపు చెప్తాను. కొన్ని టాస్క్ కమాండ్స్ చెప్తాను, కొంచెం ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ టాస్క్ కమాండ్స్ అనేవి. ఓకే, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే కంపైలేషన్ అనేది జరగాలి. సెకండ్ స్టెప్ డూ జావా కంపైలేషన్. కంపైలేషన్ యొక్క సింటాక్స్ చూద్దాం ఒకసారి, ఎలా కంపైల్ చేయాలి. సింటాక్స్ జావా సి, ఇంతకుముందు టెస్ట్ చేసాం కదా జావా కంపైలర్, జావా సి స్పేస్ ఇక్కడ ఏం చేయాలి, ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా ఎక్స్టెన్షన్. ఇది కమాండ్ అనమాట సింటాక్స్ కంపైలేషన్కి. జావా సి ప్రోగ్రామ్ నేమ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేసాం ఆ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అనేది ఇచ్చి ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి మన కేసులో ఏమొస్తుంది, ప్రోగ్రామ్ నేమ్ ఏం చేసాం, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, జావా సి ఫస్ట్ ప్రోగ్రామ్ తోటి సేవ్ చేసాం డాట్ జావా. ఇది సింటాక్స్. మీరు ఐడి వాడితే ఇవన్నీ ఉండవండి. అందుకని మీకు ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారు కంపైల్ ఎలా చేస్తారు, లేదంటే మీరు డైరెక్ట్ సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు ఇలా చేయాలి. మీరు నోట్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి నోట్ ప్యాడ్లో చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం నిదానంగా వెళ్దాం, ఐడిఎస్లోకి వెళ్తాం, నిదానంగా నేర్చుకుంటాం, చాలా ఈజీ ఎండ్లోకి వెళ్తాం. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి కాంప్లెక్స్గా నేర్చుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ప్రతిదీ మనకు తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇలా ట్రై చేద్దామా ఒకసారి, కంపైలేషన్ చేద్దాం మనం రాసిన కోడ్ని. మేక్ షూర్ మనకి ఏదైతే డైరెక్టరీలో సేవ్ అయిందో ఆ డైరెక్టరీలో ఉండాలి కమాండ్ ప్రాంప్ట్లో. అక్కడ నుంచి మనం కమాండ్ ఏంటి కంపైలేషన్కి, జావా సి స్పేస్ మనం సేవ్ చేసినటువంటి ప్రోగ్రామ్ నేమ్ దేంతో సేవ్ చేస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఓకేనా? సో అదే ఇద్దాం, క్యాపిటల్ ఎఫ్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా. ఎంటర్ క్లిక్ చేశాను. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు నెక్స్ట్ ఇలా వచ్చి ఎంటీగా వచ్చిందంటే మీకు ఎటువంటి ఎర్రర్స్ లేవు అని చెప్తుంది అనమాట, అని వచ్చింది. ఇప్పుడు ఎర్రర్స్ అనేవి ఏం లేవు. ఎర్రర్స్ కానీ ఏదైనా ఉంటే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు మేక్ ఇట్ వన్ ఎర్రర్ హియర్. సో ఇఫ్ ఐ ట్రై టు ఫర్గెట్ దిస్ సెమీకోలన్ హియర్, నేను మర్చిపోయాను ఇక్కడ సేవ్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ సెమీకోలన్ లేదనుకోండి, ఇప్పుడు చూడండి అదే కమాండ్ కంపైలేషన్ కమాండ్ ఇచ్చాను. ఇవ్వగానే నేను చూడండి సింటాక్స్ ఎర్రర్, ఫస్ట్ ప్రోగ్రామ్ లైన్ నెంబర్ 5లో సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్, సెమీకోలన్ ఉండాలి ఎక్కడ, ఇక్కడ కానీ మార్క్ అనేది కానీ చూపిస్తుంది అనమాట. అది ఇక్కడ సెమీకోలన్ ఉండాలి అనేటువంటి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ ప్రోగ్రామ్లోకి వచ్చాను, సెమీకోలన్ పెట్టేశాను. మళ్ళీ కంట్రోల్ ఎస్, మనం మోడిఫై చేస్తే కంట్రోల్ ఎస్ మోడిఫై చేస్తూ ఉండాలి, సేవ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి, లేదంటే కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సేవ్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని మోడిఫికేషన్ చేస్తామో సో మోడిఫికేషన్ అయిన తర్వాత కంట్రోల్ చేసి సేవింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సేవ్ చేసిన తర్వాతే
కంపైల్ చేయాలి. సో అటువంటి ఎర్రర్స్ ఏదైనా ఉంటే రెక్టిఫై చేసేసి మీరు కంపైలేషన్ కమాండ్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్ డిస్ప్లే చేయలేదంటే సక్సెస్ఫుల్గా కంపైల్ అయినట్టు. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడాలి కదా. ఎగ్జిక్యూషన్ ఏమంటున్నాం అంటే ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం అనమాట. వన్స్ ఇది కంపైలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వాట్ ఎవర్. Sir, you have another meeting now. Yeah, okay, no problem. We'll try to complete it and we'll jump into that. Yeah, interpretation కి సింటాక్స్ ఏంటి ఇక్కడ మనకు సింటాక్స్ చూడండి సేమ్ ఇక్కడ కంపైలేషన్ లాగా ఉంటుంది. మనకి జావా సి అంటే జావా కంపైలర్ అంట, జావా ఇంటర్ప్రిటర్ వచ్చి ఓన్లీ జావా అనే కీవర్డ్ వస్తుంది అనమాట. జావా స్పేస్ ఇక్కడ వచ్చి క్లాస్ నేమ్, ఏదైతే క్లాస్ నేమ్ రాస్తుంటాం అక్కడ ఆ నేమ్ ఇస్తాం, క్లాస్ నేమ్ అంతే. డాట్ జావాలో ఏమి ఉండదు అనమాట. ఎక్కడైతే మన ప్రోగ్రామింగ్ లో చూడు ఇది క్లాస్ నేమ్, క్లాస్ పెట్టుకున్న పేరు కదా, ఈ పేరుని ఇవ్వాలి. అందుకనే మనం ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసేటప్పుడు సేమ్ నేమ్తో చేస్తామంటే సేమ్ నేమ్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట, కన్ఫ్యూజ్ కాకుండా. కంపైల్ చేసేటప్పుడు వచ్చేసి మనం సేవ్ చేసిన నేమ్ తోటి కంపైల్ చేయాలి. బట్ రన్ చేసేటప్పుడు ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు క్లాస్ దగ్గర ఏదైతే పేరు ఇచ్చుంటామో దాంతో ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట, ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి రెండింటికి సేమ్ నేమ్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వం. సో జావా స్పేస్ క్లాస్ నేమ్ ఇలా ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది కోడింగ్. సో లోపల రాసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మన కేసులో, జావా తర్వాత క్లాస్ నేమ్ ఏంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంతే కదా. ఇలా రాసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నామో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. గో టు కమాండ్ ప్రాంప్ట్, ట్రై చేయండి. జావా ఇంటర్ప్రెటర్ కీవర్డ్ వచ్చి జావా స్పేస్ వాట్ ఇస్ ద క్లాస్ నేమ్ ఫస్ట్ ప్రోగ్రామ్, ఎంటర్ క్లిక్ చేయండి. హాయ్ దిస్ ఇస్ ఫనీ ఐఎమ్ రైటింగ్ మై జావా ఫస్ట్ ప్రోగ్రామ్. మనం అక్కడ ఏదైతే రాస్తున్నామో అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇఫ్ యూ కెన్ ట్రై టు ప్రింట్ సంథింగ్, ఇక్కడ ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్లు ఇలా రాసారు అనుకోండి, ఈ డబల్ కోట్స్ లోపల ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుందండి. సేవ్ చేశాను, కంట్రోల్ ఎస్ అండ్ దెన్ గో టు కమాండ్ ప్రాంప్ట్. అగైన్ ఏదైనా మాడిఫికేషన్ జరిగిందంటే మళ్ళీ కంపైలేషన్ నుంచి స్టార్ట్ చేయాలి, మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోకూడదు. ఓకేనా. కంపైలేషన్ అంటే జావా సి ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ జావా కంపైలేషన్ చేయాలి, తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయాలి జావా ఫస్ట్ ప్రోగ్రామ్. ఎంటర్ క్లిక్ చేయండి, అక్కడ ఏదైతే రాశారో అది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ కన్సోల్లో. అర్థమైందా. ఏదైతే మాడిఫికేషన్ జరుగుతుందో అప్పుడు సేవ్ చేసి కంపైలేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాడిఫై చేశాను సంథింగ్, హలో వరల్డ్ అని రాసాము, ఇక్కడ సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తున్నా, లైక్ జావా ఫస్ట్ ప్రోగ్రామ్. కంపైలేషన్ చేయలేదు ఇక్కడ, డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను ఎగ్జిక్యూషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది, ఓల్డ్ అవుట్పుట్ వస్తుంది ప్రీవియస్ది, అంతేగా న్యూది రాదు. అది ఎందుకు రావట్లేదు, ఎందుకు ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్లో చెప్తాను. ఓకేనా. కాబట్టి మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మీరు కోడ్లో మాడిఫికేషన్ చేస్తారో అప్పుడు మీరు కంపైలేషన్ ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ కంపైలేషన్ చేసి అప్పుడే ఇంటర్ప్రిటేషన్ చేయాలన్నమాట. కంపైలేషన్ అంటే జావా సి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా, ఎంటర్ క్లిక్ చేయండి. కాబట్టి ఎటువంటి ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఎంటీగా ప్రింట్ అయింది. నెక్స్ట్ జావా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను ఫస్ట్ ప్రోగ్రామ్, క్లిక్ చేయగానే మనకు హలో వరల్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో బ్లైండ్గా వెళ్ళిపోండి, దీనికి క్లాస్ అనేది ఏదైతే రాసామో సింపుల్ ప్రోగ్రామ్ బ్లైండ్గా ఇది బట్టి కొట్టేసింది, ఇది ఒకటే కొంచెం బట్టి కొట్టేసేయండి, ఇది ఒకటి ఈ ప్రింట్ చేసి బట్టి కొట్టేయండి. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతూ వస్తుంది అనమాట. సో ఇది ట్రై చేయండి, రేపు చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో. ట్రై చేసి సో మీరు ఏ గ్రూప్లో ఉంటారో, బ్యాచ్ 7 డెమో గ్రూప్లో ఉన్నా లేకపోతే రిజిస్టర్డ్ గ్రూప్లో ఉన్నా మీరు స్క్రీన్ షాట్స్ అనేది మనకు కోడింగ్ ఒకటి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ అక్కడ ఏదైతే రాశారో ఇది ఈ స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ చేసి పెట్టండి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా చెప్పండి, లేదంటే కాంటాక్ట్ అన్న అవ్వండి, వాట్సాప్లో అన్న మెసేజ్ చేయండి. సో దట్ విల్ ప్రొవైడ్ యూ ద గైడెన్స్. ఎక్కడ మిస్టేక్ చేస్తారో మేము సాల్వ్ చేస్తాం. ఓకేనా. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే.